తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమంద మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అంటున్నారు. శత్రువు బలమంతటిపై మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నారు. శత్రువు బలమంతటిపై మనకు అధికారం ఇస్తే మనము దానిని పూర్ణముగా పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో తెలియజేస్తున్నారు, మనము కూడా ఆయన శిష్యులమే. ఎవరైతే యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు వారిని దేవుడిగా కలిగి ఉంటారో వారందరూ ఆయన శిష్యులే. మనం కూడా ఆయన శిష్యులమే. ఈ వాక్యం మనకే చెబుతున్నారు ఈవేళ. శత్రువు బలమంతటిపై మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నారు. ఆ అధికారం మనం పొందుకోవాలి. అది ఎప్పుడు పొందుకుంటాము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినవి చేస్తూ ఆయన చేయొద్దన్నవి చేయకుండా మానేసినప్పుడు మనము శత్రువు బలమంతటిపై అధికారం పొందుకునే విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మనము పూర్ణముగా పొందుకోవాలి. శిష్యులు పొందుకున్నారు, విస్తారమైన పరిచర్య చేశారు, దుష్టాత్మలు వారిని ఏమీ చేయలేకపోయి. ఈ రోజు మనకి దుష్టాత్మలు మనకి ఎదురుపడుతున్నాయి అంటే ఇంకా మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదని అనిపిస్తుంది. ఈ రోజు కూడా మన ముందుకు దుష్టాత్మలు వచ్చి నిలబడుతున్నాయి అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానం మనం పూర్ణంగా నెరవేర్చుకోలేదు అనిపిస్తుంది. బలమంతటిపై, శత్రు బలమంతటిపై అధికారం అనుగ్రహించాడు. కానీ మనము కొద్ది బలము తీసుకొని శత్రువులతో ఏడవబడుతూ, మరల కొల్పబడుతూ, పీడింపబడుతూ, అప్పుడప్పుడు శోధనకు గురి అవుతూ ఉన్నాం. మనం ఎక్కువగా ఎప్పుడు ప్రార్థన చేస్తామో మనం అప్పుడు ఇంకా శోధిస్తూ ఉంటాడు వాడు, దుష్టుడు. అప్పుడు మనం ఇంకా పట్టుదలతో బలముగా ప్రార్థన చేయాలి. బలముగా ప్రార్థన చేయాలి. బలముగా ప్రార్థన చేసినప్పుడు వాడు పారిపోతాడు, ఆ దుష్టుడు పారిపోతాడు. మాకు తెలిసిన ఒక కుటుంబము దుష్టుని చేత చాలా శోధింపబడుతూ ఉన్నారు. వాళ్ళ కుమారుడు విపరీతంగా మందుకి లోబడిపోయి కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆయా సందర్భాల్లో శోధింపబడి దేవుని కృప చేత వారు విడిపింపబడ్డారు. నేను ఆ తల్లితో చెప్పాను, మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, 3 దినాలు ప్రార్థన చేయండి అని బలముగా ఆ బిడ్డను ప్రేరేపించినప్పుడు ఆ బిడ్డ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన కుమారుడు త్రాగేవాడు కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్య భాషలు ఇచ్చాడట. అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించాడు ప్రార్థనలో. చూడండి ఎంత అద్భుత కార్యం చేస్తాడో దేవుడు. శత్రు బలం అంతటిపై మీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు దేవుడు. మనం ప్రార్థన చేసుకుని పొందుకోవటమే ఆ అధికారాన్ని. మనం దేవునిలో స్థిరపడి మనం పొందుకోవటమే అధికారాన్ని. మనం దేవుణ్ణి హత్తుకొని శత్రు బలం అంతటిపై మనం అధికారం పొందుకోవాల్సింద అవసరత మనకి ఎంతగానో. శత్రు బలం అంతటిపై మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. ఈ శత్రువు మనకి హాని చేయదు, కాకపోతే మనల్ని కలవర పెడతానికి మన ముందు కనిపిస్తూ ఉంటాయి. మనల్ని హాని చేయలేదు, అది వాడు చేయలేడు. వాడి అనుచరులు కానీ వాడు కానీ మనకి ఏ హాని చేయలేడు. మన ముందుకు అట్లా వచ్చి మనల్ని బెదిరించాలని చూస్తాయి, మనల్ని కలవర పెట్టాలని చూస్తాయి. కానీ ఏది మీకు హాని చేయదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు మనం ఈ వాగ్దానాన్ని నమ్మాలి. ఈ వాగ్దానాన్ని నమ్మి మనము దేవుని మాటలను స్వతంత్రించుకోవాలి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చి మనము ఆయన కృప పొందుకోవాలి. ఎప్పుడంటే ఆయన లోబడి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ప్రార్థన జీవితంలో మనం ఎదిగినప్పుడు శత్రువు మనకి ఏ హాని చేయదు. శత్రువు బలము మన మీద ఏమాత్రమూ ఉండదు. మనమే విజయం పొందుతాం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనమే విజయం పొందుతాం. శత్రు భయము మనకి లేకుండా చేయడానికి ఆయన ఈ లోకమునకు వచ్చారు. కాబట్టి మనము ధైర్యంగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ మనము శత్రువుని జయించాలి, శత్రు మోకను జయించాలి. అవి మనకి ఎప్పుడు
ఏ హాని చేయకుండా ఉంటాయి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిన వాక్యం అంతటిని ప్రభువా బిడ్డలు నైనా సొంతం చేసుకొని మీ యందు భయభక్తులు కలిగి శత్రువు మీద విజయం పొందే భాగ్యం బిడ్డలందరికీ దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.